అంటే 3 గంటలు చేయాల్సిన పని అరగంటలో చేసి ఎలా ఏడుస్తుందో జీవితం అలా కుదించలేము. ఒక మొక్క పెరగాలంటే విత్తనం నాటాలి, చిగురు రావాలి, పైకి ఎక్కరాలి, ఎదగాలి, అప్పుడు ఫలం రావాలి. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇంకోటి, ఆ రాత్రి లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది చెప్పు. అద్భుతమైన కార్యం రాత్రి చేసాం. నైట్ ఏం చేస్తారంటే ఆఫ్టర్ 9 మా అబ్బాయి అయినా సరే, మా అమ్మాయి అయినా ఇదే చేస్తుంది. 2 గంటల దాకా చాటింగ్. ప్రపంచంలో సమస్తం సిస్టమ్ లో చూడడమే. మేము చిన్నప్పుడు ఇదే సికింద్రాబాద్ లో నేను పుట్టాను. మేము ఈత కొట్టేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం, చిట్టెక్కేవాళ్ళం, దొంగతనాలు చేసేవాళ్ళం, పట్టుబడేవాళ్ళం, దెబ్బలు తినేవాళ్ళం, ఏడిచేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, కొట్లాడుకునేవాళ్ళం, చేపలు పట్టేవాళ్ళం. ఇప్పుడు ప్రతిదీ మనం సిస్టమ్ లోనే చేస్తున్నాం, ఇంక్లూడింగ్ పూజ. ఇజ్ ఇట్ నాట్? తప్పట్లేదు, అవకాశం లేదు. ఈ భారతదేశంలో ఇన్నాళ్ల స్వతంత్రం వచ్చిన భారతదేశంలో కాలేజీలో లేదా స్కూల్లో బాత్రూమ్కి వెళ్ళాలంటే క్యూ. దౌర్భాగ్యమైన స్థితి. మనకి టీవీ పొద్దున్న పెట్టినప్పటి నుంచి నేను ఒకసారి జోకేశాను. మనం టీవీ కింద 2 బకెట్లు పెడితే సాయంత్రం అయ్యేటప్పటికి ఒక బకెట్ నిండా రక్తం, ఒక బకెట్ నిండా కన్నీళ్లు ఉంటాయి. టీవీ కింద పెడితే చాలు. విషాద వార్త, నెగటివ్ ఎనర్జీ, వాడు చచ్చిపోయాడు, ఇది రేపు అయిపోయింది, వాడిని చంపేసి. ఒక్క పాజిటివ్ పాయింట్. అవునా కదా? ఒక ముసల్దాన్ని రోడ్డు దాటించాడు, అది గొప్ప పాయింట్ కదా? అది జీవితంలో ఎప్పుడు టీవీలో చూడలేదు. ఒక మంచి చేశాడు. కాకపోతే మన అదృష్టవశాత్తు ఇందాక వీళ్ళ భక్తులందరూ చెప్తున్నట్టు ఒక సామాన్యుడు ఇవాళ హనుమంతుడు గుడి అన్నారు కదా. హనుమంతుడు ఎవరో తెలుసా? కేసరి వాల్. కేసరి అంటే హనుమంతుడు. ఇవాళ కేసరి గుడి కట్టట్లేదు, భారతదేశపు జనాలందరికీ గుడి కడుతున్నాడు వాడు ఇవాళ.